జిల్లాలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మార్చి 13వ తేదీ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు మార్చి 16వ తేదీ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 82,000కు పైగా పట్టభద్రుల ఓటర్లు, 5,000కు పైగా ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ నిమిత్తం మొత్తం మీద 138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం మీద 44 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగిందని, అక్కడ అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. స్టార్ట్ చేద్దామా? రైట్, అందరికీ నమస్కారం. మన ఎమ్మెల్సీ టీచర్స్ అస్ వెల్ అస్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కింద ఎలక్షన్ ప్రకటన మనకి 9 తారీఖు నుండి స్టార్ట్ అయింది. నిన్న 16 ఫిబ్రవరి ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ నుండి 23 దాకా ఈ నామినేషన్స్ దాఖలు చేయడానికి డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నామినేషన్స్ తీసుకుంటున్న డీటెయిల్స్ కూడా సబ్సిక్వెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ చూస్తే మనకి 16 అంటే నిన్న నోటిఫికేషన్స్ రావడము, 23 లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్, దెన్ ఒకరోజు అంటే ఫ్రైడే 24th దాకా ఈ స్క్రూటినీ మనం ఇచ్చిన నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడము, అండ్ విత్డ్రాయల్ కోసం 27th ఆఫ్ ఫిబ్రవరి వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు తర్వాత మళ్ళీ విత్డ్రాయల్స్ ఉండదు, ఫైనలైజ్ చేసేసి ఈ పోల్స్కి ప్రిపరేషన్ జరుగుతుంది. డేట్ ఆఫ్ పోల్ అంటే పోలింగ్ డేటు 13 మార్చ్ వరకు మండే ఉంటుంది. ఈ పోలింగ్ హార్స్ కూడా మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఉంటుంది. ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్కి 16 మార్చ్ విచ్ ఇస్ థర్స్డే కేటాయించడం జరిగింది. ఈ అన్ని ప్రాసెస్ కూడా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా 21 మార్చ్ 2023కు ముందు కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దాని ప్రకారం మనం ప్రణాళిక ప్రిపేర్ చేసి వెళ్తున్నాం. ఈ ప్రకాశం జిల్లా వరకు మనకి టోటల్ ఎలక్టర్స్ అంటే ఓటర్స్ సంఖ్య చూస్తే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కింద 5,712 టోటల్ ఓటర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 3,650 అండ్ ఫీమేల్ ఓటర్స్ 2,062. మనకి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కింద ఇప్పుడు దాకా ఎలిజిబుల్ ఓటర్స్ 82,189 మంది టోటల్గా మనకి ఇప్పుడు ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో మేల్ ఓటర్స్ 55,729 అండ్ ఫీమేల్ ఓటర్స్ 26,455. సో టోటల్ 8 కాన్స్టిట్యుయెన్సీ నుండి కూడా ఈ మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి కూడా ఇంతమంది ఓటర్స్ ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఓటర్ లిస్టు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఇంతమంది ఓటర్స్ మనకి పోలింగ్ స్టేషన్లో మనం ఓటు వేయడానికి కోసము ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన విధి ప్రకారము 1,400 ఓటర్స్కి ఒక పోలింగ్ స్టేషను, 16 కిలోమీటర్ లోపల్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండాలని కోసము ప్లాన్ చేసేసుకొని టోటల్గా మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వరకు 98 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. అండ్ 40 పోలింగ్ స్టేషన్స్ ఫర్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఐడెంటిఫై చేసేసి మొత్తంగా చూస్తే 138 టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఈ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ కింద మనం ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో మార్కాపూర్ డివిజన్లో చూస్తే 41 పోలింగ్ స్టేషన్స్ 2 కలిపి, కనిగిరిలో 37 పోలింగ్ స్టేషన్స్ బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కలిపి, ఒంగోలులో 60 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎలక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఓటింగ్ వచ్చినప్పుడు నాట్ మోర్ దెన్ 15 to 16 కిలోమీటర్స్
ఉండడానికి వీల్లేదు. అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో కూడా 1400 ఓటర్స్ కంటే ఎక్కువ సంఖ్య ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉండకూడదని కోసం ఇది చాలా డీటెయిల్గా ప్లాన్ చేసేసి ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. సో మనకి కావాల్సిన ఈసారి ఇది మన మాన్యువల్ ఓటింగ్ అంటే బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ బాక్సెస్తో ఈ ఓటింగ్ జరుగుతుంది. దానికి కావాల్సిన బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి కావాల్సిన సంఖ్యలో ఉంటుంది. అది కూడా అన్నీ కూడా రిపేర్ చేసేసి రెడీ చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. మనకి కావాల్సిన దాదాపుగా ఒక 500 బిగ్ బ్యాలెట్ బాక్సెస్ కావాలి. అది అన్నీ కూడా ఆల్రెడీ మంచి కండిషన్స్లో ఉన్నాయి. అది అన్నీ కూడా సిద్ధం చేసేసి ఆల్రెడీ ఈ డివిజన్స్ వారీగా డిప్లాయ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ ఈ ఎలక్షన్స్కి గురించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఈ చిత్తూరు కలెక్టర్ గారు శ్రీ హరినారాయణ గారు విల్ బి ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా డిఆర్ఓ చిత్తూరు అండ్ ఆల్ అదర్ డిఆర్ఓస్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓ చిత్తూరు ఇద్దరు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. మిగిలిన జిల్లాలో ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో డిఆర్ఓ ప్రకాశం విల్ బి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, డిఆర్ఓ తిరుపతి, డిఆర్ఓ నెల్లూరు, డిఆర్ఓ అన్నమయ్య అండ్ ఆర్డిఓ చిరాల వీళ్ళందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు అండ్ అది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. కలెక్టర్ చిత్తూరు విల్ బి రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ దిస్ ఎంటైర్ పోల్. సో మన జిల్లాలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడంలో ఆమె కీలక పాత్రలో ఒక 21 డిఫరెంట్ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుండి ఈ శాంతి భద్రత గురించి మనకున్న ఈ పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ గురించి దెన్ మనకున్న పోల్ మెటీరియల్స్ మన సెన్సిటివ్ నాన్ సెన్సిటివ్ పోలింగ్ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ గురించి ఈ పోలింగ్ పర్సనల్స్కి ఉంటున్న ట్రైనింగ్ గురించి ఈవెన్ ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ట్రైనింగ్ గురించి దెన్ మనకున్న ఎక్స్పెండిచర్ మానిటరింగ్కి ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేసేసి చిత్తూరు నుంచి వచ్చిన ఎలక్టరల్ రోల్స్ మనకున్న బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడంలో దెన్ మనకున్న పోస్టల్ బ్యాలెట్స్ గురించి రిపోర్ట్ ప్రిపరేషన్ ప్లస్ వెబ్ కాస్టింగ్ గురించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ గురించి మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకున్న ట్రైనింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ రిక్వైర్మెంటు అండ్ ఎంసీఎంసీ మనకున్న మీడియా మానిటరింగ్ గురించిన విషయం అన్నీ కూడా పెట్టడానికి దాదాపుగా 22 డిఫరెంట్ టీమ్స్ జిల్లాలో పెట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా మనకున్న జిల్లా లెవెల్ అధికారులు అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కూడా దీంట్లో నోడల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. దీన్ని అన్నీ కూడా ఓవర్సీ చేయడానికి జాయింట్ కలెక్టర్ విల్ బి ఓవరాల్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు 9 ఫిబ్రవరి నుండి ఈ ఎలక్షన్స్ ఇనిషియల్ న్యూస్ వచ్చిన నుండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి అమల్లో వచ్చింది. అప్పటి నుండి మనకి జిల్లాలో ఉంటున్న ప్రతి లొకేషన్స్లో కూడా పొలిటికల్ స్టాచ్యూస్ గురించి పొలిటికల్ బ్యానర్సు పోస్టర్సు ఇట్లాంటి హోర్డింగ్స్ అదన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. స్టాచ్యూస్కి కవరప్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క లోకల్ బాడీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఆల్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషను అండ్ రూరల్ లోకల్ బాడీస్ ఆల్ పంచాయత్స్లో కూడా ఈ ఈ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహించడంలో 38 మండల్లో 38 టీం పెట్టడం జరిగింది. దాంట్లో రెవెన్యూ అధికారులు అండ్ పోలీస్ అధికారులు ఇద్దరు కూడా టీమ్గా ఉంటారు. ప్లస్ పంచాయతీరాజ్ నుండి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ కూడా దీంట్లో టీమ్గా ఉండి ఈ ఎంటైర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పాటించడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే ఆ రోజు మనకి సిచ్యువేషన్ రిపోర్ట్ ద్వారా మనకి పంపడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రతిరోజు పంపడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎలక్షన్ ఎంసీసీ కోడ్ వైలేషన్ కానీ దాని గురించిన పెద్ద ఇష్యూస్ ఇప్పుడు దాకా మనకి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు. అదర్వైజ్ ఈ రిమూవల్ ఆఫ్ పోస్టర్స్ బ్యానర్స్ అది అన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మనం చేసేసి అన్ని మండల్లో కానీ ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఈ ఎంసీసీ చాలా గట్టిగా నిర్వహించడం జరిగింది. సెకండ్ ఎలక్షన్స్ జరగడానికి వరకు 38 మండల్లో 38 మొబైల్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎఫ్ఎస్టీస్ 38 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళు ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి విజిలెన్స్ పెడతారు. అది మాత్రం కాకుండా ఈ ఎక్స్పెండిచర్స్ గురించిన విషయంలో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఎంత ఎక్స్పెండిచర్స్ ఇన్కర్ చేస్తున్నారు దానికి కూడా అది
పద్ధతి ప్రకారం ఉంటుందా అని గురించి కూడా వాళ్ళు విజిలెన్స్ పెట్టేసి దానికి ఉంచిన రిపోర్ట్స్ కూడా ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగింది. ముఖ్యంగా శాంతి భద్రతలో పోలీస్ బందోబస్తు ప్లాన్ ఆల్రెడీ ఎస్పీ గారు ప్రిపేర్ చేసేసి ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ముఖ్యంగా ఈ లిక్కర్ ఎక్కడెక్కడ ఈ మత్స్యం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్స్ ఇల్లీగల్గా డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నది మాత్రం కాకుండా మనకున్న ఎక్సైజ్ షాప్స్లో కూడా మామూలుగా జరుగుతున్న ఈ సేల్స్ ఉంటుందా, దాంట్లో అన్నెసెసరీ పీక్స్ ఉంటాయని కూడా మనం దాంట్లో నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడైనా అన్యూజువల్ సేల్స్ ఉంటే ఖచ్చితంగా దాని గురించి కూడా ఎంక్వైరీ చేసేసి దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. ఇది అన్ని యాక్టివిటీస్ ఫాలో చేయడంలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్ పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఎట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్లో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆర్ క్యాండిడేట్స్ కానీ ఆర్ ఎనీ అధికారులు కానీ దీని గురించి ఎనీ గ్రివెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ ఇవ్వడం కూడా ఒక టోల్ ఫ్రీ నంబరు జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉన్న నంబర్ 1077 1077 మరియు 1950 1950 ఈ 2 టోల్ ఫ్రీ నంబర్స్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది కూడా రౌండ్ ద క్లాక్ ఎనీ గ్రివెన్సెస్ వస్తే కూడా ప్రాపర్గా రిజిస్టర్ చేసేసి దానికి ఉంటున్న వెరిఫికేషన్స్ కింద ఫీల్డ్ స్థాయిలో చేసేసి దానికి ఉన్న చర్యలు కూడా తీసుకున్న తర్వాత దీనికి యాక్షన్ టేకిన రిపోర్టు ఎలక్షన్ కమిషన్కి సిఇఓ ఆఫీస్ ద్వారా పంపడం జరుగుతుంది. ఎలక్షన్ మానిటరింగ్ టీమ్ పెట్టడంలో మనకి 8 నియోజకవర్గంలో 8 టీమ్స్ పెట్టడం జరిగింది. ఇది కూడా 3 డివిజన్గా డివైడ్ చేసి పెట్టడం జరిగింది. దీనికి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ వాళ్ళకున్న సీనియర్ అకౌంటింగ్ ఆడిట్ ఆఫీసర్స్ ద్వారా ప్రతి ఒక్క లొకేషన్స్లో ముగ్గురుగా ఒక టీం పెట్టడం జరిగింది. ఇది ఓవరాల్గా మానిటర్ చేయడానికి ఒక భార్గవ్ అని ఒక 2018 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకాశం జిల్లా కోసం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయనకు కూడా ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ టీంతో కలిసి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వింగ్ కూడా ప్రకాశం జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం ఉంటున్న మన డివిజన్స్లో 3 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ విఎస్టీస్ పడడం జరిగింది. ఒంగోలులో ఒక టీం, కనిగిరి అండ్ మార్కాపూర్లో కూడా తలా ఒక టీం పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ వీడియోగ్రాఫిక్ టీమ్స్ వెళ్ళేసి అక్కడ నోట్ చేసుకొని అక్కడ జరుగుతున్న అది ఇన్కర్ చేసిన ఎక్స్పెండిచర్స్ గురించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్ కమాండ్ అండ్ కంట్రోల్కి పెట్టేసి అది కూడా ఎలక్షన్ కమిషన్స్కి పంపడం జరుగుతుంది. మనకి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మనకి ఈ బ్యాలెట్ పేపర్లు కానీ ఈ పోలింగ్ మెటీరియల్ కానీ 3 డివిజన్స్లో 3 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ జరగడం జరుగుతుంది. ద్వారా వాళ్ళకి ఓటర్ స్లిప్లో ఉంటాయి, అక్కడే వేయాలి. పెండింగ్లో ఉన్న ఓటర్ పొజిషన్ సార్ ఎవరు పెండింగ్లో కొందరు ఓటర్లు అప్లై చేస్తున్నారు, ఇంకా పెండింగ్లో. మన దగ్గర పెండింగ్ ఏమీ లేదు. ఐదర్ వాళ్ళకి వ్యాలిడ్ ఆల్రెడీ అప్రూవ్ చేసి ఉన్నాము, లేదంటే రిజెక్షన్ చేసి ఉంటాం, డెలిషన్ చేసి ఉంటాం. సో మన దగ్గర పెండెన్సీ ఇప్పుడు ఏమి లేదు, అది అన్ని క్లియర్ పూర్తి అయింది. అడ్రస్ చేంజెస్ ఇంకా పూర్తి చేయలేదు కదా. అడ్రస్ చేంజెస్ ఇంకా పూర్తి చేయలేదు కదా, వెరిఫికేషన్ ఉంది కదా. అడ్రస్ చేంజెస్ ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా అలాగే ఉంది. వెరిఫికేషన్ లోనే పెట్టారు కదా. వెరిఫికేషన్ లోనే లేదు. 13వ తారీఖు వచ్చిన అప్లికేషన్ సో 13 వరకు అయిందని ఆల్రెడీ యాక్షన్ ఇనిషియేట్ చేసి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. సో దాని తర్వాత వచ్చినది ఇది పెండింగ్ ఉండవచ్చు. బట్ ఎన్ని వరకు మనం ఎప్పుడు దాన్ని క్లియర్ చేయవచ్చు? నామినేషన్ నుండి 10 రోజులు కదా, ఈ నామినేషన్ అది అయిపోయింది. ఇవాళ నుంచి నామినేషన్ ఓపెన్ అయింది కదా. సో నిన్న నుంచి ఆ పర్టికులర్ ఎవరు కొత్త అప్లికేషన్ పెట్టితే దాంట్లో పరిధిలు రారు, ఈ పర్టికులర్ ఎలక్షన్స్కి వాళ్ళు రారు. నిన్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ఎమ్మెల్సీ నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను పోలీస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను. ఇక్కడ 126 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ 51 పోలింగ్ లొకేషన్స్, బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కంబైన్ చేసి. సో ఈ 51 పోలింగ్ లొకేషన్స్లో మనం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం అనలైజ్ చేసి డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్
హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ, రైవలరీస్ అన్నీ ఆలోచించి 15 సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ కంప్రైజింగ్ ఆఫ్ 44 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి వైపాలెం, దొర్నాల, కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోల్, మల్కాపూర్, గిద్దలూరు, కనిగిరి, పామూరులో ఉన్నాయి. దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి 38 టీమ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ కంప్రైజింగ్ ఆఫ్ తహసీల్దార్, ఎస్హెచ్ఓ అండ్ ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది 38 టీమ్స్లో. Similarly, flying squads, 38 flying squads have been constituted, in which 3 police personnel have also been given. EV flying squad to implement MCC and any wrong type of activities which may be occurring, avi check cheyadaniki. So first of all, ఇది MCC ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో నా రిక్వెస్ట్ ఉంటుంది, మీరు అందరూ MCC గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. Which means any type of meeting and rallies, political activities conduct చేసే ముందు SDPO, concerned SDPO నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎనీ పొలిటికల్ యాక్టివిటీ అవుట్ సైడ్ చేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్. సో ఒంగోలు కోసం డిఎస్పీ ఒంగోలు ఉంటారు, దర్శి అండ్ కనిగిరి సబ్ డివిజన్ కోసం డిఎస్పీ దర్శి అండ్ మర్కాపూర్ సబ్ డివిజన్ కోసం డిఎస్పీ మర్కాపూర్ ఉంటారు. సో ప్లీజ్ అప్లై ఫర్ పర్మిషన్స్. ఇవి పర్మిషన్స్ మీరు అడ్వాన్స్గా సబ్మిట్ చేయాలి, నాట్ జస్ట్ 1 day బిఫోర్. కొంచెం అడ్వాన్స్గా మీరు చేస్తే అన్ని లా అండ్ ఆర్డర్ అసెస్మెంట్ చేసి మీకు ఇమీడియట్లీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో ప్రాబ్లమ్ ఇన్ ద గివింగ్ ఆఫ్ పర్మిషన్స్. ఎక్కడైనా కాంపిటేటివ్ ఉంటే ఈ సేమ్ ప్లేస్ సేమ్ టైంలో 2 different parties ఆ పర్మిషన్ అడిగితే అక్కడ అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ we will ensure that this is given in a free and fair manner, ensuring a level playing field. Similarly, పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్, ఆల్ సచ్ పర్సన్స్కి 110 CRPCలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ NBWs ఇన్ బాడీలీ ఆఫెన్సెస్, ప్రీవియస్లీ మర్డర్, హర్ట్ కేసెస్, ఇలాంటి కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మీద NBW పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పెషల్ డ్రైవ్ లాగా ఇప్పుడు ఆల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ పెండింగ్ జరుగుతుంది. సిమిలర్లీ లైసెన్స్ వెపన్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ లైసెన్స్ హోల్డర్స్ హూ ఆర్ పొజెసింగ్ వెపన్స్, మీరు ఖచ్చితంగా విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వచ్చి మీ ఆర్మ్స్ డిపాజిట్ చేయాలి. ఆర్మ్స్ డిపాజిట్ చేయకపోతే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ పోలింగ్ గైడ్లైన్స్ విచ్ విల్ బీ టేకెన్ సీరియస్లీ. కొన్ని ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే ఎక్కడ ఆర్మ్స్ అవసరం ఉంది అది మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ కెన్ గివ్ ద అప్లికేషన్ టు ద కన్సర్న్డ్ SHO ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ యువర్ ఆర్మ్స్. అది కలెక్టర్ గారి దగ్గర పుటప్ చేసి వీ విల్ బీ గివింగ్ ఎగ్జెంప్షన్స్ ఫర్ దీస్ కేసెస్. Similarly, I request all candidates and political parties to ensure free and fair elections. Ilanti activities, distribution of cash, distribution of liquor, ivi ilanti any appudu identify aithe definitely strong action will be taken. I request all public persons ilanti activities unte meeru please call up the control room as collector sir has said 1950 and 1077 ఇవి నంబర్స్లో ఫోన్ చేసి మీరు ఇలాంటి యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంగ్ విత్ దిస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ MCC టీమ్స్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ నెట్వర్క్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో, సో దట్ వీ క్యాన్ కర్బ్ దీస్ యాక్టివిటీస్. అపార్ట్ ఫ్రమ్ దీస్ హెల్ప్ లైన్స్ యూ కెన్ ఆల్సో ఆల్వేస్ కాల్ 100 or 112 కూడా మీరు కాల్ చేసి
ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వీఆర్ మేకింగ్ వెరీ గుడ్ బందోబస్త్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో దట్ ఎనీ ఇన్సిడెంట్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ and peaceful poll should occur in our district. Thank you. సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ ఎంసీసీ యాక్టివేట్ చేయడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 38 into 4 around 200 people are presently deployed. Polling date bandobast will be intimated in subsequent. ఈ ఓటర్స్ ఓట్లు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చా? జిల్లా వాళ్ళకి ఎట్లా సార్ అది? ఆ డివిజన్లో మాత్రం పరిమితం. ఏది మళ్ళీ చెప్పండి. ఓటర్లు ఆ డివిజన్లోనే వేయాలా లేకపోతే ఎక్కడైనా వాళ్ళకి హిస్టరీ ఎవరిది ఉంది వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ముందుగా వస్తే వీ విల్ డెఫినెట్లీ బీ రిజిస్టరింగ్ క్రిమినల్ కేసెస్. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో దీనికోసం స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎలక్టోరల్ ఆఫెన్సెస్లో ఐపీసీకి కూడా ఒక చాప్టర్ ఉంది సెపరేట్లీ. సో వీ విల్ బీ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ పీపుల్. సార్ పొలిటికల్ పార్టీస్ గడప గడప ప్రభుత్వం ఇదేమి కర్మ ఈ ప్రోగ్రామ్స్ చేయొచ్చు సార్. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బేసిక్లీ ఎలక్షన్ అంటే వాళ్ళు చేసిన పని చేసుకోవచ్చు. బట్ ఈ ఎస్పెషల్లీ ఓటర్స్ తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మామూలు ప్రచారం చేసుకోవచ్చు బట్ తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. వ్యక్తిగతంగా క్యాండిడేట్స్ మీది ఏది మాట్లాడడం కుదరదు. ఎనీ అన్వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్ కాకుండా అన్వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్స్ చెప్పేసి అనవసరంగా ప్రచారం చేయడానికి వీల్లేదు. అట్లాంటి కేసెస్ మనకి దృష్టిలో వచ్చితే ఖచ్చితంగా విల్ నోటీస్ ఇచ్చేసి యాక్షన్ ఇనిషియేట్ చేద్దాం. అదర్వైజ్ మామూలుగా వాళ్ళు చేసిన పని ప్రచారం అని చేసుకోవచ్చు. బదిలీ